ఆ గరుడ పక్షి ఆకారం నేను చూపిస్తున్నా. చూడండి, ఒకసారి చూస్తే అచ్చం ఏదైతే ఆ పైన మనం చూస్తున్నామో గరుత్మంతుడి ఆకారంలోనే ఈ కొండ కనిపిస్తూ ఉంటుంది. ఆ పైన చాలా స్పష్టంగా మనం మొనదేలిన ముక్కును, అలాగే ఆ కింద కంఠాన్ని, ఆ తర్వాత వెడల్పు రెక్కలని వెనకల మనం చూస్తే ఆ కొండ పొడవునా మనకు కనిపించేది రెక్కలుగా ఇక్కడ భావిస్తుంటారు. మొత్తం చూస్తే స్పష్టంగా ఆ గరుడ ఆకృతి పైన గరుత్మంతుడికి ఏ విధంగా కిరీటం ఉంటుందో ఆ కిరీటం కూడా మనం ఈ విజువల్లో చూస్తే చూడొచ్చు. ఇంత స్పష్టంగా ఒక ఒక శిల్పి చేయి తిరిగిన శిల్పి చెక్కిన విధంగా ఆ శిల్పాన్ని, గరుడ శిల్పం సహజ సిద్ధంగా ప్రకృతి మాత చెక్కిన శిల్పంగా ఇది భక్తులు కూడా భావిస్తుంటారు. చాలామంది భక్తులు కొండ దిగేటప్పుడు ఈ రూపాన్ని తెలిసిన భక్తులు చూస్తూ తన్మయత్వానికి లోనవుతుంటారు. ఇక్కడ గరుడాద్రి 7 కొండలో ఒక కొండను గరుడాద్రిగా కూడా మనకు వెంకటేశ్వర పురాణంలో కూడా చెబుతూ ఉంటారు. ఈ విధంగా గరుత్మంతుడి రూపం సహజ శిలా రూపంలో ఈ విధంగా కొండ మీద సాక్షాత్కరిస్తుండటంతో భక్తులు, వీటిని చూసిన భక్తులు భక్తి పారవస్యంతో మునిగిపోతున్న పరిస్థితి అయితే తిరుమలలో ఉంటుందని చెప్పచ్చు. ఇలాంటి అనేక రూపాలు తిరుమల వెళ్ళేటప్పుడు భక్తులకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏదైతే తిరుమల కొండలను దూరంగా చూస్తున్న సమయంలో అవి పడుకున్న స్వామివారి రూపాన్ని పోలిన రూపం మనకు ఎస్వి యూనివర్సిటీ కానీ, ఆ పక్క పద్మావతి యూనివర్సిటీ, చంద్రగిరి ఆ రూట్లో వెళ్ళే భక్తులు చూస్తే కనిపిస్తుంది.